నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఇంకేం రాశారో చూద్దాం. అవును, వైసీపీ వాలంటీర్ల ముసుగు తొలగించిన ముఖ్యమంత్రి తమ పార్టీ వారే అని అంగీకారం. పథకాల పంపిణీ పేరిట నియామకం, సొంత పార్టీ ప్రచారానికి వాడకం, నిత్యం జగన్ సేవలలోనే వాలంటీర్లు. ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రచారం. వైసీపీ గెలుపు కోసం వారితో పనులు, ఓటర్ల జాబితా ప్రక్రియలో జోక్యం, గ్రామ సచివాలయాలను వేదికగా సభలు, పార్టీ సభలకు తరలుతున్న వాలంటీర్లు. పథకాల అమలు, ఓటర్ల జాబితాకు సంబంధించిన వాలంటీర్లపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జగన్ సర్కారు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి వారితో పార్టీ ప్రచారం చేయించుకుంటోంది. జగన్ చెప్పినట్టుగా వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లు ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు పథకాల పేరు చెప్పి ఓటర్లను ప్రభావితం చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఏ ఉద్యోగమైనా అభ్యర్థుల అర్హతలను బట్టి నియమిస్తారు. అంతేగాని అభ్యర్థి ఏ పార్టీ వ్యక్తి అని చూడరు. జగన్ చెప్పినట్టు వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలు అయితే వారిని ఏ ప్రాతిపదికన నియమించారు. వాలంటీర్లు ఎవరో కాదు, వారు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే మన వాళ్ళేనని చెప్పడానికి గర్వపడుతున్నారు. శనివారం విశాఖ జిల్లా సింగవలసలో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ అసలు విషయం చెప్పేశారు. సేవ ముసుగు తీసేశారు వాలంటీర్ల పేరుతో అని చెప్పి ఈయన వండివార్చిన కథనం అనమాట. నిజానికి వాలంటీర్లతోన జనం ఇబ్బంది పడుతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి గుర్తించాలి. ఫస్ట్ తారీఖు వస్తే ఇంటి ముందుకు రేషన్ బియ్యం వస్తున్నాయి, పెన్షన్లు తీసుకొచ్చి ఇంటింటికే ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్లైనా, డెత్ సర్టిఫికెట్లైనా, ఇంకే రెవెన్యూ సర్టిఫికెట్లైనా జస్ట్ జనం డాక్యుమెంట్స్ ఇస్తే ఇంటికి తెచ్చిస్తున్నారు. దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, వారమా, 15 రోజుల, నెల రోజుల. ఏ ఒక్కరు కూడా గడప దాటకుండా గ్రామ సచివాలయాన్ని, రాష్ట్ర సచివాలయాన్ని తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ వాలంటీర్ల వ్యవస్థ. ఈరోజు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దానికోసం ఎవరిని మొన్న ఎల్బీ స్టేడియంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి కమిటీ, అంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేసిర్రో, బూత్ లెవెల్లో ఏజెంట్లుగా పనిచేసిర్రో, నిబద్ధత గల, అంటే వాళ్ళలో కూడా అర్హులను తీసుకొని ఈ ప్రభుత్వ కార్యక్రమాల్ని ఇంటింటికి పరిచయం చేసే దిశగా ఏ ప్రభుత్వం అయినా వాడుకుంటుంది. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మీ చంద్రబాబు నాయుడు చేసిన దిక్మాల కార్యక్రమాలకు జనాలకు గుర్తులేవా? నువ్వు తీసుకొచ్చిన పచ్చదనం, పరిశుభ్రత, నీరు, చెట్టు, లొడపీసు, ఇట్లాంటి ముచ్చట్లన్నిటికీ వాడుకునే తెలుగుదేశం కార్యకర్తలు కాదా? కాల్మనీ మాఫియా ఇవన్నీ మర్చిపోయారా జనాలు? ఓపెన్గా చెప్పిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లు ఎవరో కాదు, మన పార్టీని, మన ప్రభుత్వాన్ని అభిమానించిన వాళ్ళు. దాంట్లో తప్పేమున్నది? ప్రతిదానికి కోడిగుడు మీద ఈకలు వీగుడు. మొన్న కూడా రాసిరు కదా ఇండియా టుడే సమ్మిట్లో, ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆయన మాట్లాడితే, ఐఎమ్ నాట్ నో మోర్ రిగ్రెట్ టు స్టెప్ డౌన్ ఎట్ దిస్ మూమెంట్ అనంటే, అంటే నేను చేసిన కార్యక్రమాలు కొన్ని కోట్ల మందికి రీచ్ అయినాయి, అయినా కానీ అంటే పక్కన కూర్చోబెడతా ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా కూడా నేనేం బాధపడనని చెప్పి ఒక నాయకుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా చెప్పిన మాట చెప్పిండు. దాన్ని కూడా వక్రీకరించి చెప్పిర్రు వీళ్ళు. ఈ పచ్చరాతల గురించి మనకు తెలియదు. ఆ పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ చక్కగా లేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఊరూర్లా ఉద్యమం వచ్చేది. పోనీ ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ, ఇదే జనసేన కానీ, మీ ప్రతిపక్షం బీజేపీ కానీ, ఇప్పుడు వచ్చిన వైఎస్ షర్మిల కానీ చెప్పగలదా? చెప్పి చూడండి, మీకు తెలుస్తుంది వ్యవహారం ఏంటన్నది. వచ్చి ఇప్పటిదాకా వచ్చిన డిపాజిట్లు కూడా రావు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. ఒక సంస్కరణ తీసుకురావడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇచ్చిన ప్రతి మాట తప్పారు. జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారు? షర్మిల సూటి ప్రశ్న. వైసీపీని భుజాలపై మోసాను, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, ఎన్నికల్లో గెలిపించాను, అయినా కృతజ్ఞత లేదు. నా వ్యక్తిగత జీవితంపై రకరకాలుగా దాడులు, భయపడను, ఎన్ని నిందలేసినా ముందుకే. బీజేపీని వైఎస్ వ్యతిరేకిస్తే జగనన్నేమో ఊడిగం చేస్తున్నారు. తిరుపతి అనంతంలో పీసీసీ చీఫ్ విసురులు. ఈమె ఏదో తా చెడ్డ కోతి వన వల్ల చెడిందని సామెత ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు వదిలిన బాణమే విచిత్రంగా మాట్లాడుతున్నది అనమాట. బీజేపీతో ఊడిగం చేయడానికి ఏం అవసరం? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలోనే చెప్పిండు, దేవుడు కరుణిస్తే పెద్ద ఎత్తున సీట్లు వస్తే పైన ఎన్డీఏ కూటమి కానీ, యూపీఏ కూటమి కానీ, అంటే వాళ్ళకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే మనం కీలకమవుతాం, వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఎన్నైనా సరే సాధించుకుంటామని చెప్పారు. ఇప్పుడు అవుట్ రైట్ మ్యాండేట్ వచ్చింది మోడీ సర్కార్కు. ఏం చేయగలరు? అసలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మోడీ సర్కార్ ఎట్లా పాలిస్తున్నదో తెలియదా?
నిన్నటికి నిన్న బీహార్లో ప్రభుత్వాన్ని కూల్చి మహాగఠబంధన్ను విచ్ఛిన్నం చేసి నితీష్ కుమార్నే సీఎంగా చేసి బీజేపీకి సంబంధించిన 2 వ్యక్తులను డిప్యూటీ సీఎంలుగా నియమించి ఇదంతా అంటే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చేసిందో తెలియదా? ఇప్పుడు ఇంకా అయిపోలే కదా గేమ్. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఆ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిన కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రభుత్వంతో ఎట్లా ఢీకొంటారు? పోనీ నువ్వు కండువా కప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మోడీ సర్కార్ మీద స్ట్రైట్గా ఫైట్ చేసే దమ్మున్నదా? ఇవన్నీ లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చి జనాల మైండ్ను ఏదో ఒక విషయం చెప్పే ప్రయత్నం చేయాలి. అసలు బీజేపీ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లన్నీ ఆంధ్రప్రదేశ్లో 4, మొన్న ఎన్నికల్లో ఎన్ని అది కూడా లేదు, దిక్కు దివానం లేకుండా పోయింది. అట్లాంటి పార్టీని ఈడెవడు దేక్తలేడు. నువ్వు దాంతోనే కాంపిటీషన్ అని చెప్తే జనాలు నమ్ముతారా? ముందు మీరు మీ పార్టీని మీరు సగదిద్దుకోండి. జగన్ మీద తర్వాత విమర్శలు, ఇక అడ్డగోలు విమర్శలు చేస్తే వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఊరుకుంటారా? కౌంటర్ ఎన్కౌంటర్ అనేది ఉంటుంది. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వారసురాలు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళు ఇంకా సంయమనం పాటిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి చీల్చి చెండాడేటోళ్ళు. జగన్ రెడ్డి భస్మాసురుడు, ఓటేసిన ప్రజల తలపై చెయ్యి పెట్టి జీవితాలను భస్మం చేస్తున్నాడు. జగనాసురుడిని ఓటుతో తరిమి కొట్టండి. వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది 73 రోజులే. పేద బిడ్డ లక్షల కోట్లు ఆశలు పోగేశాడు. ఫ్యాన్ రెక్కలు ప్రజల విరగొట్టిస్తారు. వైసీపీని ఓడించేందుకు జనం సంసిద్ధం. సీఎంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్. నెల్లూరు పత్తికొండల్లో కదలిరా సభలు. ఇంకా డేస్ లెక్క పెట్టుకుంటున్నారు అనమాట వీళ్ళు. 73 రోజులంట కౌంటు. మే 23న ఆయన ఏమంటారు మ్యాజిక్ ఈయనేమో 73 రోజులు అంటాడు, లోకేష్ ఏమో 72 రోజులు అంటాడు. అంటే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు అనమాట. ఈసారి కనుక ఓడితే ఇక వీళ్ళకు చిప్పకూడే గతి. అది గుర్తిస్తలేనంటున్నారు. గెట్ రెడీ జగన్ రెడ్డి, నీ ఫ్యాన్ బాధుడు రెక్కల్ని ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. ఇన్ఫ్రా రాజకీయ రెక్కల్ని సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కల్ని కోస్తా ప్రజలు పీకి పారేస్తారు. కడానాన్ని ఇంటికి పంపిస్తారు అని చెప్పి ఈసారి చంద్రబాబు నాయుడుకు సావరేమో అనమాట. ఈ ఎన్నికల్లో కనుక ఓడితే ఇంకా ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితానికి చరమగీతం పాడినట్టే. లోకేష్ కూడా అడ్రస్ లేకుండా పోతాడు. పార్టీ కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఇది భయం అనమాట. అందుకే ఇక అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు అనమాట. నిన్న కర్నూలు సభలో హైకోర్టుని ఇక్కడే కడతామని చెప్పారు. వైఎస్ జగన్ ఏం చేసిండు? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, జస్టిస్ క్యాపిటల్ ఒకటి, రిమైనింగ్ క్యాపిటల్ ఒకటి అని చెప్పి మూడు ప్రాంతాలకు మూడింటికి కేటాయించిండు. దాన్ని మొదట వ్యతిరేకించి నిన్ననేమో హైకోర్టును కర్నూలు కడతామని చెప్పి హామీ ఇచ్చిండు అనమాట. తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందంట ఈ నిర్ణయం, ఈ హామీని. ఒక స్టాండ్ అనేది ఉండదు. ఒక మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాదు చంద్రబాబు నాయుడుది. ఎట్లా నమ్ముతారు ప్రజలు? నీ పార్టీ నాయకులే నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి కర్నూలు జిల్లాలో పచ్చకండువ మోస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన కేఈ ప్రభాకరు, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళంతా వైసీపీలో చేరడానికి రెడీగా ఉన్నారనమాట. ముందు మీరు సక్కదిద్దుకోండి, తర్వాత చూసుకుందాం కానీ.